తాజ్ మహల్లో 4th ఫ్లోర్లో ఒకే ఒక సమాధి ఉంది, ఇంకోటి 3rd ఫ్లోర్లో ఉంది. డబుల్ సమాధులు అన్నమాట. అటువంటి కథలు కొన్ని ఈ సమాధుల గురించి చెప్పబడ్డాయి. అంటే షాజహాన్ కన్నీరు పైనుంచి కారింది, కిందకు కారింది, బొట్టు బొట్టుగా. ఇలాంటి కామెడీ చరిత్రని చాలా వినోదంగా రాసిపెట్టారు. అరే దానికి ఏం చేయాలి? దాన్ని ఇరక్కొట్టండి. మీకు కష్టంగా ఉంటే నాతో రండి, నేనే పగల కొట్టేస్తాను. రండి. మిస్టర్ రషీద్, కోర్టులో నిశ్శబ్దం పాటించండి. రషీద్ సార్, నేను తాజ్మహల్ మీద చిన్న గీటు కూడా పడ్డానికి ఇష్టపడడం లేదు. మై లార్డ్, పడగొట్టడం, ధ్వంసం చేయడం ఏ సమస్యకు పరిష్కారం కాదు. అంగీకరించడం ఒక విధమైన ఆప్షనే. నాకు తెలిసి ప్రజలు అంగీకరించాలి. అంటే ఒక హిందూ రాజభవనాన్ని ఒక సమాధిగా మార్చారు, అంతే యువరానర్. గైడ్ విష్ణుదాస్, చరిత్రకారుడు రెహాన్ హబీబా ఆయన ప్రశ్నలతో ఎవరిని ఏమీ అనలేదు. ఆయన ఆర్గ్యుమెంట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా వెళ్తుంది. ప్రింట్అవుట్ తీసుకురావడానికి ఎంతసేపు అయిందా? నేను వెళ్ళి చూసొస్తాను. మంచిదే, నేను వారితో చెప్పలేదు. రేపు నిజంగానే చాలా ముఖ్యమైన రోజు. ఇంకా ఆ రషీద్ అంత ఈజీగా అన్ని వదిలేయడు. ఈరోజు మనల్ని బెదిరించి వెళ్ళారు. రేపు వాళ్ళు నాకు భయంగా ఉంది. ఏం కాదు, ఏం కాదు, అన్నీ సరైపోతుంది. నువ్వు దేనికి భయపడకుండా ఉండు, అన్నీ సరైపోతుంది. ఏంటి రషీద్ గారు, కోర్టుకి తాజ్ మహల్ ని తీసుకొచ్చేస్తారు? మైలాడ్, నాకు అవకాశం ఉంటే నేను షాజహాన్ కూడా సమ్మానిస్తాను. కానీ దానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల నేను తాజ్మహల్ని తీసుకొచ్చాను. అప్పుడే మనం ఊహల నుంచి బయటకొచ్చి నిజాలని బయటపెట్టి మనం అందరికీ చెప్పగలం. అలాగే నిజాలని బయట పెట్టడం కోసం ఆర్కాలజికల్ సంబంధించిన వాళ్ళని, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈ కోర్టుకి ఆహ్వానిస్తున్నాను. వారు డాక్టర్ శ్రీనివాస్ పటేల్. గ్రాంటెడ్. మీరు ఈ కోర్టుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ మై ప్లెజర్. డాక్టర్, ఈ తాజ్మహల్ గ్రౌండ్ ప్లాన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? తాజ్మహల్ గురించి నేను చాలా వివరంగా చెప్పగలను. దానికి మీ అనుమతి కావాలి, యువర్ ఆనర్. ఎస్, మీరు రండి. థ్యాంక్ యూ. రండి. సార్, తాజ్మహల్కి చెందిన మసోలియం హస్ట్ బెస్ట్ ప్లాన్లో కట్టబడింది. డాక్టర్, అది హస్త్ బిస్త్ ప్లాన్ అంటే ఏంటి? హస్ట్ బెస్ట్ ప్లాన్ ప్రకారం ఈ బిల్డింగ్ని స్క్వేర్ గానో రెక్టాంగులర్ గానో కట్టుంటారు. అంటే ఈ కార్నర్స్లో, ఈ మూలల్లో, ఇదిగో చూస్తున్నారు కదా, వీటిని ఫ్లాటన్ చేసుంటారు. నిజానికి దీన్ని ఇర్రెగ్యులర్ ఆక్టాగనల్ ప్లాన్ అంటారు. మైలాడ్, నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఈ అక్టగనాల్ ప్లాన్తో కట్టడం అనేది కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకారం స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి, 8 డోర్స్ ఆఫ్ ప్యారడైజ్. దీన్నే ఆక్టోగనల్ ప్లాన్ అని చెప్తారు. ఆ విధంగానే దీన్ని తయారు చేశారు. అంటే షాజహాన్ స్వర్గానికి ద్వారాలు పెట్టాడా? 8 దారులు. పక్కనే సర్వీస్ రోడ్డు కట్టి ఉండొచ్చు కదా. సైలెన్స్. దయచేసి మీరు మధ్యలో మాట్లాడద్దు. మేము ఇక్కడ సీరియస్గానే మాట్లాడుతూ ఉన్నాం. మీరు గైడు, దాని ప్రకారం నడుచుకోండి. కామెడీ చేయొద్దు మీరు. అప్పుడు ఈ తాజ్మహల్ డిజైన్ గురించి మీరు కొంచెం మాకు చెప్తారా? మీరు ఈ డోమ్ని చూస్తున్నారు కదా, దీన్ని మేము బల్బస్ డోమ్ అంటాం.